భారతదేశ యోధుడు, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ పీడిత ప్రజల ఆశాజ్యోతిగా నీరాజనాలు అందుకుంటున్న రోజులవి. తన వారసుడిని గొప్ప వీరుడలా తయారు చేయాలనే ఉద్దేశంతో పెద్ద కుమారుడు సంభాజీకి ఛత్రపతి శివాజీ యుద్ధ విద్యలతో పాటు కేశవ్ పండిత్ అనే పేరు మోసిన పండితుడి దగ్గర చదువు చెప్పించారు. సంభాజీకి సంస్కృతం, హిందూస్థానీ భాషలు నేర్పించడమే కాక భారత ఇతిహాస, పురాణ గ్రంథాలను కూడా చదివించారు. ఛత్రపతి శివాజీ వారసుడు ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటారో అంతకు మించిన వీరుడిగా తీర్చిదిద్దారు. ఇంతలో 1680 ఏప్రిల్ 3వ తేదీ ఛత్రపతి శివాజీ తన 50వ ఏట అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారని రాజమందిరం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఛత్రపతి శివాజీ లాంటి యోధుడికి చావంటూ వస్తే యుద్ధంలో అయినా చనిపోవాలి, లేదా ప్రమాదవశాత్తు మరణించాలి, లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితోనైనా కన్నుమూయాలి. అంతేకాని ఉన్నఫలంగా అనారోగ్యంతో చనిపోవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. మరో ట్విస్ట్ ఏంటంటే మరాఠా సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తిగా జగమెరిగిన సంభాజీ రాయ్గఢ్ కోటలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ అంత్యక్రియల్లో కనిపించలేదు. అప్పటికే సంభాజీ పనహాల కోటలో బందీగా ఉన్నాడు. ఒకవైపు ఛత్రపతి శివాజీ మరణం, మరోవైపు బందీగా సంభాజీ. ఈ తరుణంలో 1680 ఏప్రిల్ 21వ తేదీన ఛత్రపతి శివాజీ రెండో భార్య సోయరాబాయి తన 10 సంవత్సరాల కుమారుడు రాజారాంను మరాఠా సామ్రాజ్యాధినేతగా సింహాసనంపై కూర్చోబెట్టింది. ఈ తతంగానికి ఛత్రపతి కోటలోని సర్దార్లు, మంత్రులు అండగా నిలిచారు. దీంతో ఛత్రపతి శివాజీ కోటలో భారీ కుట్ర జరుగుతోందని ప్రజలకు అర్థమైంది. 10 ఏళ్ల వయసున్న తన సవతి తమ్ముడు సింహాసనం అధిష్ఠించాడని తెలుసుకున్న సంభాజీ పనహాల కోట నుంచి తప్పించుకునేందుకు ప్రణాళిక వేశారు. 1680 ఏప్రిల్ 27వ తేదీన పనహాల కోట అధిపతిని చంపేసిన సంభాజీ ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. 1680 జూన్ 18న తన సైన్యంతో దండెత్తి రాయ్గఢ్ కోటను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 1680 జులై 20న సంభాజీ అధికారికంగా సింహాసనాన్ని అధిరోహించారు. వెంటనే తన తండ్రి ఛత్రపతి శివాజీ మరణానికి కారణమేంటనే సత్యాన్ని సంభాజీ మహారాజ్ ప్రపంచానికి చాటి చెప్పారు. తన తండ్రి ఛత్రపతి శివాజీ విషప్రయోగం వల్ల చనిపోయాడని ప్రకటించాడు. అంతేకాదు, తన తండ్రిపై కుట్ర పన్నిన మంత్రులు అన్నాజీ దత్తో సచిన్, దత్తోజీ పంత్, నీలో సోండియో, బాలాజీ అవైజలకు సంభాజీ మహారాజ్ మరణశిక్ష విధించారు. ఇందుకు సహకరించిన తన పినతల్లి సోయరాబాయి, ఆమె కుమారుడు రాజారాం, అతని భార్య జానకీబాయిని కారాగారంలో పెట్టించారు. ఇక మరాఠా సామ్రాజ్యాధినేతగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంభాజీ మహారాజు మొఘలులకు చుక్కలు చూపించారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయించిన మొఘలులు మరాఠా సామ్రాజ్యాన్ని మాత్రం ముట్టుకోలేకపోయారు. ఇవన్నీ యావత్ ప్రపంచానికి తెలిసిన నిజాలు. కాని గొప్ప యోధుడైన ఛత్రపతి శివాజీపై విషప్రయోగం ఎందుకు చేశారు? హఠాత్తుగా 10 ఏళ్ల పసివాడిని రాజుని చేయాల్సిన అవసరమేంటి? సంభాజీ మహారాజుకు చక్రవర్తి పీఠం దక్కకుండా ఎందుకు కుట్రలు చేశారు? సంభాజీ మహారాజును మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అత్యంత క్రూరంగా చంపిన విషయం జగమెరిగిన సత్యం. మరి సంభాజీని ఔరంగజేబుకు పట్టించిన కుట్రదారులెవరు అనే సంచలన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. సంభాజీ మహారాజ్ జీవితంలో 2 ఘట్టాలే కీలకం. అవి ఛత్రపతి శివాజీ మరణం, సంభాజీని ఔరంగజేబుకు పట్టించే కుట్ర. అందుకే ఈ వీడియోలో సంభాజీ మహారాజు జీవితం గురించి ప్రచారంలో ఉన్న అంశాలతో పాటు చరిత్రకారులు చెప్పిన విషయాలను కూడా చూద్దాం. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న వివరాలు ఏంటంటే 50 ఏళ్ల ఛత్రపతి శివాజీ తన పెద్ద కుమారుడైన సంభాజీని తన వారసుడిగా ప్రకటించేందుకు సిద్ధమవుతారు. శివాజీ నిర్ణయం ఆయన రెండో భార్య సోయరాబాయికి నచ్చదు. అందుకే కోటలోని మంత్రులతో కలిసి కుట్ర పన్ని ఛత్రపతి శివాజీకి విషమిస్తోంది. తర్వాత తన కుమారుడిని చక్రవర్తిని చేస్తోంది. ఆ తర్వాత సంభాజీ దండెత్తి కోటను స్వాధీనం చేసుకుంటారు. ఇక సంభాజీని ఔరంగజేబుకు పట్టించిన వ్యక్తి తన భార్య యేసుబాయి అన్నయ్య గానోజీ షిర్కే అని చెబుతుంటారు. తాను కోరిన పదవిని సంభాజీ ఇవ్వలేదనే కక్షతో పగబట్టి సంభాజీ ఉన్న రహస్య స్థావరాన్ని ఔరంగజేబుకు గానోజీ షిర్కే చెప్పాడని అంటారు. అయితే ఛత్రపతి శివాజీ మరణం, సంభాజీని ఔరంగజేబుకు పట్టించడం వెనుక భయంకరమైన కుట్ర ఉందని ప్రముఖ చరిత్రకారులు, కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు అంటున్నారు. ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజు మరణాలపై డాక్టర్ దేవరాజు మహారాజు వాదనను ఆయన మాటల్లోనే చూద్దాం. ఛత్రపతి శివాజీ మరాఠా కున్సీ కులస్థుడు. మన స్మృతి ప్రకారం శూద్రకులం. దేశ జనాభాలో 90% ఉన్న ఈ శూద్రులు అగ్రవర్ణాల వారు రచించుకున్న మనస్మృతి ప్రకారం చదువుకోకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు, వారికి ఎదురుపడకూడదు, కేవలం వారి వారి చేతి వృత్తులు చేసుకొని జీవించాలి. పైగా తమ రాబడిలో సగభాగం అగ్రవర్ణ పెత్తందారులకిచ్చి
మిగతా సగంతోనే జీవించాలి. ఈ కట్టుబాట్లను ఎవరైనా ధిక్కరిస్తే నాలుకలు కోసేవారు, చెవుల్లో సీసం పోసేవారు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం క్షత్రియులకే రాజయ్యే అర్హత ఉంది. కాని శూద్రుడైన శివాజీ చక్రవర్తి అయ్యాడు. అది బ్రాహ్మణ వర్గానికి ఇష్టం లేదు. ఆ కారణంగా పట్టాభిషేకం చేయటానికి ఆ ప్రాంతంలోని బ్రాహ్మణులెవరూ ముందుకు రాలేదు. చివరకు వారణాసి నుంచి గాగా భట్టును పిలిపించారు. ఆయన అసలు పేరు విశ్వేశ్వర భట్టు. ఆయనకు విదోనారాయణ అనే బిరుదు ఉంది. వారణాసిలో పెద్ద పేరున్న బ్రాహ్మణ పండితుడు. ఆయన శివాజీకి పట్టాభిషేకం చేస్తూ చేతితో తిలకం దిద్దకుండా కాలి బొటనవేలితో దిద్ది అవమానించాడు. పైగా క్షేత్రపతి అయిన రాజును ఛత్రానికి పరిమితం చేశాడు. ఛత్రపతి అంటే గొడుగు ధరించినవాడని అర్థం. రాజుగా ఆయన అధికారం గొడుగు పరిధిలోనే ఉండాలని అన్యాపదేశంగా చెప్పటం శివాజీ భోంస్లేను రాజుగా ఆమోదించటానికి బ్రాహ్మణ వర్గానికి మనస్కరించలేదు. ఆ విషయం ప్రతి అంశంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మౌర్యుల చివరి రాజైన బృహద్దత్ మౌర్యుడిని, అతని దగ్గర సేనాపతిగా ఉన్న పుష్యమిత్ర శృంగుడనే బ్రాహ్మణుడు కుట్రపూరితంగా హత్య చేయటం దగ్గర నుంచి శివాజీ, అతని కుమారుడు సంభాజీ హత్యల వరకు అంతా ఆ వర్గం కుట్రలేనన్నది ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. చరిత్రను నిశితంగా అధ్యయనం చేసి విశ్లేషించుకుంటే నిజాలు బయటపడతాయి. ఛత్రపతి శివాజీ తన 50వ ఏట ఏప్రిల్ 3, 1680న రక్తం కక్కుకొని చనిపోయాడని చరిత్రలో నమోదైంది. కాని అది అర్ధసత్యం. శివాజీ కొడుకు సంభాజీ అధికారం చేపట్టగానే తన తండ్రి విషప్రయోగం వల్ల చనిపోయాడని ప్రకటించాడు. అంతేకాదు, అందుకు కుట్ర పన్నిన బ్రాహ్మణ మంత్రుల్ని ఉరితీయించాడు. వారు అన్నాజీ దత్తో సచిన్, దత్తోజీ పంత్, నీలో సోండియో, బాలాజీ అవాజీ. అసలు శూద్రుడైన శివాజీ భోంస్లే చక్రవర్తి కావటమే గిట్టని బ్రాహ్మణ మనువాదులు సంభాజీ భోంస్లేపై మరింత కక్ష పెంచుకున్నారు. అసలే ఆ కుటుంబంపై పగతో రగిలే వారికి సంభాజీ రాజు చర్య మరింత ద్వేషాన్ని పెంచింది. తమ బ్రాహ్మణ వర్గీయుల్ని సంభాజీ ఉరితీయించాడన్న అక్కసు వారిని ఊరికే ఉండనివ్వలేదు. ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రయత్నించసాగారు. ఆ కక్షకు మరో కారణం కూడా ఉంది. శివాజీ తన పెద్ద కొడుకు సంభాజీకి కేశవ్ పండిత్ దగ్గర చదువు చెప్పించాడు. ఆ రోజుల్లో ఆయన పేరు మోసిన పండితుడు. సంభాజీకి సంస్కృతం, హిందుస్థానీ భాషలు నేర్పించడమే కాక పురాణ గ్రంథాలు కూడా చదివించాడు. విద్యావంతుడైన సంభాజీ పుస్తకాలు రాయటం ప్రారంభించాడు. మనుస్మృతిని ధిక్కరించి బుద్ధభూషణం అనే పుస్తకం రాశాడు. నాయక ఖేత్, సాల్ శతక వంటి గ్రంథాలతో పాటు నక్తిక అనే గ్రంథం హిందుస్థానీ భాషలో రాశాడు. శూద్ర కులాల్ని చైతన్యపరిచాడు. బ్రాహ్మణులకు మాత్రమే అందాల్సిన విద్యను శూద్రుడైన సంభాజీ భోంస్లే దక్కించుకున్నాడని మనువాదులు మరింతగా మండిపడ్డారు. గతంలో శివాజీని, తర్వాత సంభాజీని చంపటానికి బ్రాహ్మణ వర్గం పథకాలు రచించింది. ఔరంగజేబుకు తప్పుడు వార్తలు మూసింది. ఆయనను రెచ్చగొట్టి సంభాజీపైకి ఉసిగొల్పింది అని కేంద్ర సాహిత్య అకాడమీ విజేత డాక్టర్ దేవరాజు మహారాజు వివరించారు. ఇలా రకరకాల వాదనలు ఉన్నా సంభాజీ మహారాజుకు తెలిసిన వాళ్లే కుట్రపూరితంగా ద్రోహం చేశారన్న మాటైతే వాస్తవమని చరిత్రకారులు చెబుతున్నారు. సంగమేశ్వర్లో కొద్దిపాటి అంగరక్షకులతో సంభాజీ మహారాజు ఉన్నారన్న విషయాన్ని ద్రోహులు మొఘల్ సైన్యానికి అందజేశారు. దీంతో ముఖర్రబ్ ఖాన్ నాయకత్వంలోని మొఘల్ సైన్యం సంభాజీని పట్టుకొని ఔరంగజేబుకు అప్పగించారు. అంతే, ఔరంగజేబులోని క్రూరమైన మృగం బయటకు వచ్చింది. ఇటీవలే సంభాజీ మహారాజు జీవితం ఆధారంగా రూపొందిన ఛావా సినిమా గొప్ప విజయం సాధించింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సంభాజీ మహారాజుపై పెట్టిన హింసను చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ప్రేక్షకులు భోరున ఏడుస్తూ థియేటర్ నుంచి బయటికి వస్తున్నారు. దీంతో సంభాజీ మహారాజును ఇంత ఘోరంగా చిత్రహింసలు పెట్టి హతమార్చారా అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కానీ చారిత్రకంగా చూస్తే సంభాజీ మహారాజును ఔరంగజేబు సినిమాలో చూపించిన దాన్ని మించి 15 రోజుల పాటు భయంకరంగా చిత్రహింసలు పెట్టి హతమార్చాడు. రాచరికల్లో రక్తపాతం సహజమే అయినా సంభాజీ హత్య మాత్రం నీచాతి నీచమైంది. చాలా మంది చరిత్రకారులు మృత్యువు సైతం సిగ్గుతో తలదించుకునే దారుణమైన హింసాత్మక హత్యగా దీన్ని అభివర్ణిస్తారు. సంభాజీ కంటే ముందు బీజాపూర్, గోల్కొండ సుల్తానులను ఔరంగజేబు దౌలతాబాద్ కోటలో ఖైదు చేశాడు. ఈ ఇద్దరు రాజులకు ఇచ్చిన మర్యాద కూడా సంభాజీ మహారాజు పట్ల చూపించని ఔరంగజేబు తీవ్ర క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ముందుగా సంభాజీ మహారాజుకు బఫూన్ మాదిరిగా దుస్తులు వేసి అంగీల చివర చిన్న చిన్న గంటలు కట్టి ఒంటెల మీద ఎక్కించి ఊరేగించారు. ఆ తంతు జరుగుతున్న సమయంలో మొఘల్ సైన్యం ఎగతాళి చేస్తూ కేకలు వేశారు. సంభాజీ మహారాజుపై ఉమ్మి వేస్తూ బురద జల్లుతూ ఘోరంగా అవమానించారు. ఆ తర్వాత తన ముందు ఖైదీగా ఉన్న సంభాజీ మహారాజు ముందు ఔరంగజేబు 4 షరతులు పెట్టాడు. 1. మరాఠాల ఆధీనంలో ఉన్న అన్ని కోటలు మొఘలులకు అప్పచెప్పాలి. మరాఠా రాజ్యం రహస్య నిధులను మాకే ఇచ్చేయాలి. మొఘల్ కోటలో ఉన్న మరాఠా గూఢచారులు సహకరించే అధికారుల పేర్లు బయటపెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇస్లాం మతం స్వీకరించి ముస్లింగా మారాలి.
ఈ షరతులకు ఒప్పుకుంటే ప్రాణాలతో వదిలేస్తానని సంభాజీ మహారాజుకు ఔరంగజేబు చెప్పాడు. ఆ తర్వాత జరిగిన దానిపై మాత్రం మొఘల్, మరాఠా రికార్డుల్లో భిన్న కథలు ఉన్నాయి. ఔరంగజేబును, మహమ్మద ప్రవక్తను సంభాజీ తీవ్రస్థాయిలో దూషించటంతో ఆయనకు మరణశిక్ష విధించారని మొఘల్ రికార్డుల్లో పొందుపరిచారు. తనను ముస్లింగా మారమన్న ఔరంగజేబుతో నాకు లంచంగా నీ కూతురిని ఇచ్చినా సరే ముస్లింగా మారను అని సంభాజీ అనడంతో మరణశిక్ష విధించారని మరాఠా రికార్డులు చెబుతున్నాయి. కానీ మరణశిక్ష విధించిన తర్వాత సంభాజీ మహారాజు పట్ల చరిత్రలో కనీవిని ఎరుగని హింసకు పాల్పడ్డారు. మొఘల్ కాలం నాటి చరిత్రకారుడు కాఫీ ఖాన్, బ్రిటిష్ హిస్టారియన్ డెన్నిస్ కిన్వైట్ చెప్పిన వివరాల ప్రకారం సంభాజీ మహారాజుకు శిక్ష పడ్డ రోజు రాత్రే ఆయన కళ్లను ఎర్రటి ఇనుప చువ్వలతో పొడిచేశారు. ఆయన నాలుకను కట్ చేశారు. చర్మాన్ని ఒలిచేసి ఉప్పు కారం పెట్టారు. ఇలా 15 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చివరికి కొన ఊపిరితో ఉన్న సంభాజీ మహారాజును 1689 మార్చి 11న తులాపూర్లో భీమా నది ఒడ్డున శిరచ్ఛేదం చేశారు. ఆ తర్వాత సంభాజీ శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడేశారు. తర్వాత సంభాజీ అనుచరులు ఆయన శరీర భాగాలను వెలికి తీసి ఆ మాంసపు ముద్దలను ఒక్కచోట చేర్చి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు. అప్పటి నుంచి సంభాజీ చూపిన ధైర్యానికి గుర్తుగా ధరంవీరుగా మరాఠా ప్రజలు ఆరాధించటం మొదలుపెట్టారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావటానికి సంభాజీ త్యాగం కారణమైందని చరిత్రకారులు చెబుతారు. చరిత్రను ఎప్పుడూ ఒకే కోణంలో చూడకూడదు. చారిత్రక సత్యమేంటంటే చరిత్రను రాసేది విజేతలే. అందుకే మనకు లభించే చరిత్ర కూడా ఆ విజేతల కోణంలోనే ఉంటుంది. ఓడిన వారిని దుర్మార్గులుగా, రాక్షసులుగా, అత్యంత కిరాతకులుగా చరిత్రీకరిస్తారు. మరి నిజమైన అసలైన చరిత్ర తెలుసుకోవడం ఎలా అంటే మనకు మనమే ఒక విషయాన్ని హేతుబద్ధంగా కడిగి శుభ్రం చేసుకొని అర్థం చేసుకోవాలి. అందుకు మన వివేకాన్ని కూడా ఉపయోగించాలి. ఔరంగజేబు తన మత సామ్రాజ్య విస్తరణ కోసం ఎంత క్రూరంగా ప్రవర్తించాడు, ఎన్ని దారుణాలు చేశాడన్నది దాచిన దాగని చారిత్రక సత్యం. అలాగే మన రాజులు కూడా ఎంత గొప్పవాళ్ళైనా సొంత మనుషుల స్వార్థపూరిత కుట్రల వల్లే ఈ దేశాన్ని పరాయి వాళ్లు 100 సంవత్సరాలు పరిపాలించారన్నది కూడా పచ్చి నిజం. మత పిచ్చితో చెలరేగిపోయిన ఔరంగజేబు క్రూరత్వంతో పాటు ఛత్రపతి శివాజీకి, సంభాజీ మహారాజుకు పెన్నుపోటు పొడిచిన సొంత మనుషుల కుట్రలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.